భయపెట్టిన ఇరిగేషన్, అసెంబ్లీ బంద్ పెట్టిన సర్కార్. అసెంబ్లీ బంద్ అట. ఇరిగేషన్ శ్వేతపత్రాన్ని అడ్డుకున్నది ఎవరు? వాస్తవాలు చెప్పవలసి వస్తుందని వెనక్కి తగ్గారా? సొంత భాగతం బయటపడుతుందని భయపడ్డారా? చెప్పేదేంటి, చేస్తున్నదేంటి అని ఢిల్లీ పెద్దల చివాట్లు. ఇప్పటికే సభలో 2 రోజులు సర్కార్ ఇజ్జత్ ఖరాబ్. ఆర్థిక వ్యవస్థ, కరెంటు లెక్కలు అడ్డగోలు బొక్కలు. 22న ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం అంటూ ప్రకటన. ఒక రోజు ముందుగానే సభ నిర్వాధిక వాయిదా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి శ్వేతపత్రాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్వేతపత్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ చేయబోతుందనే దానిపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే డిసెంబర్ 20న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, డిసెంబర్ 21న విద్యుత్ రంగంపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టింది. అలాగే 22న నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. కానీ డిసెంబర్ 21న గురువారం సాయంత్రమే అసెంబ్లీని నిర్వాధిక వాయిదా వేసింది. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. శ్వేతపత్రాల దర్యాప్తు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఇరిగేషన్ వైట్ పేపర్ ఎందుకు పక్కన పెట్టింది అనేది అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇది జరుగుతుందనే, ఇజ్జతి పోతుందనే, చెప్పేదానికి ఏమీ లేదని. ఇప్పుడు వీళ్ళు ఏ చిన్న తప్పు చేసినా, రేవంత్ రెడ్డి ఏ చిన్న తప్పు చేసినా ముందు సోనియా గాంధీ గారు పిలుస్తారు. ఇట్రా బిడ్డ ఇట్రా అని పిలుస్తారు. ఏం చెప్తానో బిడ్డను, మనము ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చినావు బిడ్డ, నువ్వేం చెప్తానో ప్రజలకు, నేనేం చేయమన్నా బిడ్డ నిన్ను, మరి నువ్వేం చేస్తాను అని తలాంటూ పెడుతుంది, రోజు తిడుతుంది. వీళ్ళకి సొంత నిర్ణయాలు ఏం లేదు, తోలు బొమ్మ. రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మ. ఆ తోలు బొమ్మగా తనంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేదు, తనకంటూ సొంత ఆలోచనలు చేయలేదు. ఢిల్లీ పెద్ద మేస్త్రీలు ఏం చెప్తే ఇక్కడున్న గుంపు మేస్త్రి గదే పాటించాలి. ఈ తోలు బొమ్మ, ఈ గుంపు మేస్త్రి వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి, పెద్ద మేస్త్రీలు ఎట్లా ఆడిస్తే గట్లా ఆడాలి, ఏముండదు. ఇప్పుడు వీళ్ళు వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి లెక్కలు ముందటేసుకున్నారు అనుకో, హరీష్ రావు చీల్చి చెండాడతాడు. హరీష్ రావు చీల్చి చెండాడింది అనుకో, మళ్ళా రేవంత్ రెడ్డిని పిలుస్తుంది, బిడ్డ ప్రభుత్వం పరువు తీసుకపోయి బజార్లు వేసినావు, నువ్వు వాళ్ళ పరువు తీసి బీఆర్ఎస్కు డ్యామేజ్ చేయాలనుకుంటే మన పరువు తీసుకుంటా మనల్ని చిన్నతనం చేసుకుంటాను ఎందుకు మీరు అని మొన్న పొల్లు తిట్టినట్టున్నది సోనియా గాంధీ గారు. అందుకే తల కిందికేసుకొని 2 రోజులలో మన ఇజ్జత్ అంతా ఖరాబ్ అయింది. మీకు సభలో ఎవరికి మాట్లాడలేదు, ఒక్క సన్నాసి కూడా తెలివి లేదు, మీరు వృధా, మీకు తెలివే లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద కూడా మీకు అవగాహన లేదు. 9.5 సంవత్సరాలలో మీరు ప్రతిపక్షంగా ఫెయిల్ అయిన్లు. 15 రోజుల్లోనే ప్రభుత్వంలో ఉండి కూడా, అధికారంలో ఉండి కూడా మీరు ఫెయిల్ అయిన్లని ఇందిరాగాంధీ తిట్టి పంపించింది. ఇక అందుకే అక్కడ తల్లి తిడుతుంది, మనం ఏం చేసేటట్లేము అని సపరేట్గా ఎక్కడో అక్కడ తల కిందికి వేసుకొని ఇక క్రిస్మస్ సెలవుల కింద దీన్ని వాయిదా చేసినట్టున్నారు. పోయి ఆ బొమ్మ మన ఉంటుంది కదా, క్రిస్మస్ తాత బొమ్మ వేసుకొని కాసేపు స్వేద తీరుర్రి, ఇక లేకపోతే మీ బుర్రలు పనిచేయ కానీ స్వేద తీరుర్రి. మొత్తానికి భయపెట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ వల్ల కాదు, మీకు లెక్కలు చెప్పుడు మీ వల్ల కాదు, పవర్ ప్రజెంటేషన్ అనేది మీ వల్ల అస్సలేగా, అంతకంటే కాదు. ఇక మీకు ఇంకొకటి నేను రేవంత్ రెడ్డికి వాళ్ళ సవాల్ చేస్తాను. ఇంకొకటి, మీరు శ్వేతపత్రాలు అంటారు కదా, మీకు దమ్ముంటే ఈరోజు చిలక ప్రవీణ్ మీకు కొన్ని ప్రశ్నలు ఎత్తాను మీ ముందట. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రజల సొమ్ముని, ప్రభుత్వ ఖజానాని మీరు ఎంతెంత దొబ్బి తిన్నారు, ఎంతెంత పందికొక్కుల్లాగా మెక్కిన్లు అనేది చెప్పే ధైర్యం మీకు ఉంటే ఇక మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు శ్వేతపత్రాలు అని ఒక డ్రామాలు అడుగుతాను కదా, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. రైతు బంధు ఎవడెవడు తీసుకున్నాడు అని ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. రైతు బంధు శ్వేతపత్రం కావాలి మాకు. రైతు బంధు శ్వేతపత్రంలో ఎవడెవడు ఎంత తీసుకున్నాడు, ఇది ఎందుకు తెలుసా? ఈ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఎవరెవరికి ఎన్ని భూములు ఉన్నాయి కూడా లెక్క తెలుస్తాయి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ రైతు బంధు కింద ఎంత తీసుకున్నాడు, ఇప్పుడు సీఎం ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ అని పెట్టుకుందాం ముద్దు ఈయనకు, ఆర్ఆర్ ఎంత తీసుకున్నాడు, లేకపోతే కేటీఆర్ ఎంత తీసుకున్నాడు, లేకపోతే మల్లారెడ్డి ఎంత తీసుకున్నాడు, బట్టి విక్రమార్క ఎంత తీసుకున్నాడు, రైతు బంధు శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకున్నదా? అప్పుడు తెలుస్తుంది మీరు ఎన్ని ఎకరాలు మీకున్నాయి, మీరు ఎంతెంత ప్రభుత్వం సొమ్ము దొబ్బి తిన్నారు అనేది తెలుస్తుంది. పంది కొక్కుల్లాగా బడ్జెట్ అంతా మీరే ఎమ్మెల్యేలే అందుక తిని మాకు బిచ్చగాళ్ళలాగా ఒక మెతుకులు వేసి పడేస్తానులా. మీ భూములు తెలవాలి, ప్రతిపక్షం వాళ్ళు ఎంత తిన్నారు, అధికార పక్షం వాళ్ళు ఎంత తిన్నారు. ఎవరు కూడా రైతు బంధు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయరు. మీ దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు అంత సొక్కం పోసలైతే రైతు బంధు చేయరు మీకు దమ్ముంటే. ఇప్పుడు దీంట్లో ఎమ్మెల్యేలకు ఎంత వచ్చింది రైతు బంధు కింద, సాధారణ ప్రజలకు ఎంత వచ్చింది రైతు బంధు కింద, ఈ లెక్కలు తేలుతాయి. అప్పుడు బడ్జెట్ ఎవరి కోసం పెట్టిండు? బడ్జెట్ మన కోసం పెట్టిండ్లా, లేదా బడ్జెట్ వీళ్ళ కోసమే పెట్టుకున్నారా? ఇప్పుడు మనకు నెలకు 2000 రూపాయలు మన అవ్వలకు, మన తల్లులకు, మన తాతలకు, మన నాయనులకు ఇస్తాను కదా. 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య పింఛన్లు, వృద్ధాప్య పింఛన్ల కింద నెలకు 2000 రూపాయలు మనకి ఇచ్చింది. ఇది సంవత్సరానికి ఎంత అవుతుంది? సంవత్సరానికి 24,000 అవుతుంది. 24,000 అవుతుంది. 24,000 అవుతుంది. ఇక రూపాయి కిలో బియ్యం ఉన్నది కదా, వీళ్ళు మార్కెట్లో రూపాయి కిలో బియ్యాన్ని 10 రూపాయలకి ఎంతో కొంటాను. అది లెక్కేసుకున్నా, 10 రూపాయలు వేసుకుందాం, 10 రూపాయలు వేసుకుందాం. వీళ్ళు మార్కెట్లో 10 రూపాయలకు కొనుకొస్తాను. 10 రూపాయల బియ్యము సంవత్సరం పొడుగునిస్తాను వాళ్ళు. అది ఎంత? అదో 8,000 అవుతుంది అనుకుందాం. ఇది 8,000. ఇట్లా మనకి ఏదైతే సబ్సిడీలు ఉచిత పథకాలు ఇస్తానో మనకు మనకు 5 సంవత్సరం మొత్తం మీద ఇదంతా 1 లక్ష రూపాయలు కూడా కాదు, 1 లక్ష కూడా కాదు, 1 లక్ష కూడా కాదు వీళ్ళు మనకు ఉచితంగా ఇచ్చేది. ఇక ఈ రైతు బంధు పేరు మీదనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుందాం, ఈయనకు 100 ఎకరాలు ఉన్నదనుకుందాం, 100 ఎకరాలు ఉన్నదనుకుందాం. 100 ఎకరాలు ఏంది, 1000 ఎకరాలు ఉంటుంది. కానీ ఎకరానికి ఎంత? 5,000 రూపాయలు, 2 సార్లు కలిసి 10,000 రూపాయలు. మరి ఇక్కడ మనకు సంవత్సరం పేరు మీద 1,00,000 రూపాయలు కూడా వస్తలేదు. ఇప్పుడు 100 ఎకరాల పేరు మీద రేవంత్ రెడ్డికి రైతు బంధు ఎంత రావాలి? 1 కోటి రూపాయలు వస్తుంది. 1 కోటి రూపాయలు ఇది 2 దఫాలుగా కలిపితే 2 కోట్ల రూపాయలు. అంటే 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నువ్వు తింటే, ఇదే 2 కోట్ల రూపాయలు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ తింటే, ఇదే 2 కోట్ల రూపాయలు మాజీ మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ తింటే, ఇదే 2 కోట్ల రూపాయలు మల్లారెడ్డి, పలరాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, సల్లా ధర్మారెడ్డి ఇలాంటి రెడ్డిలు తింటే మాకేమొచ్చింది? ఇందులో బొచ్చ మిగిలింది మాకు. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా మీకు? ఈ శ్వేతపత్రంతో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి రైతు బంధు కింద ఎన్నెన్ని డబ్బులు తీసుకున్నాడో ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్మున్నదా మీకు? గిది చేయరు మీకు దమ్ముంటే, ఇది చేయరు. గప్పుడు మీరు గల్లు వేసుకొని తిరుగుతారు. లేకపోతే నిజంగా మీకు సిగ్గు అనిపిస్తే, చిచ్చి పేదలకు అందవలసిన బడ్జెట్ అంతా పందికొక్కుల్లాగా మేమే తింటున్నామన్న సిగ్గు మీకుంటే, మాకు రైతు బంధు వద్దురా భయ్ అని ఒక ప్రకటన చేయర్రి. మీరు ప్రకటన చేయర్రి. బడ్జెట్ అని పెట్టి 6 గ్యారంటీలు అని పెట్టి, ఈ 6 గ్యారంటీల పేరట సంవత్సరానికి మాకు 1 లక్ష రూపాయలు కూడా ముట్టది. 6 గ్యారంటీల పేరట, 6 గ్యారంటీల పేరట మాకిల్లా వచ్చే ఉచితాలు ఏమీ లేవు. 24,000 కాస్త ఇప్పుడు 4,000 అయిన అనుకో, ఇక్కడ 24,000 కాస్త 48,000 అవుతుంది. అంతే. 4,000 పింఛన్ ఇచ్చిన సంవత్సరానికి మన తాతలకు, మన అవ్వలకు, మన తండ్రులకు ఇచ్చేది 48,000 రూపాయలే. ఇంకేం ఉచితాలు ఇస్తాను? మనకు ఏమి ఇస్తలేరు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనుకుందాం, నెలకు 3,000 వేసుకుందాం, నెలకు 3,000 వేసుకుందాం. ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. 1 లక్ష రూపాయలు కూడా
ప్రభుత్వాలు మనకు ఫ్రీగా ఇస్తలేవు. కానీ వీళ్ళేం చేస్తాను, ఆకాశాన్ని చూపెడతాను మనకు. ఏ ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం ఇదన్నీ తయారు చేసినాం అని ఆకాశాన్ని చూపెడతాను. కానీ ఏం చేస్తాను, నేల నాకిస్తాను మనల్ని. దీనికి ఇది చెప్తాన్నా, యువకులు చదువుకున్న వాళ్ళు రాజకీయంగా ఎందుకు ఆలోచించాలంటే ఈ దుర్మార్గం అంతా తెలుస్తుంది మనకు. రాజకీయాల మీద మీరు ఆలోచన చేస్తే వీళ్ళు మనకు ఏం చెప్పి ఏం అందుకపోతాను, మనకేం చేతులు పెట్టిపోతాను అనేది మనకు అర్థమవుతుంది. రైతు బంధు మీద ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు తిన్నారు ఈ దుర్మార్గులు. ఇలా అధికార పక్షం తిన్నది, ప్రతిపక్షం తిన్నది. అందుకే ఈ పుణ్యానికి వచ్చే సొమ్ము దొబ్బి తినుడు వీళ్ళకు మంచి అలవాటు అయిపోయింది. అందుకే అప్పుడు రేవంత్ రెడ్డి అంటలేడు రైతు బంద్ చేస్తామని, పోనీ అంటాను. అప్పుడు కేసీఆర్ కూడా బంద్ పెట్టలే. అరే దీనివల్ల ఎవడు బాగుపడతాడు, మనం రైతు పేరు మీద సెంటిమెంట్ రాజేస్తానం. కానీ నిజంగా రైతు అంటే ఎవడు? రైతు కూలీలు ఉన్నారు కదా, ఇక్కడ భూస్వాములు ఒక దిక్కు ఉన్నారు, ఇక్కడ రైతు కూలీలు ఒక దిక్కు ఉన్నారు. మరి ఈ సంపద అంతా రైతు కూలీలకు బదులు మళ్ళీ రైతు భూస్వాములకు పోతుంది. దీన్ని బంద్ పెట్టాలి, దయచేసి దీన్ని బంద్ పెట్టాలి. ఈ బడ్జెట్ ఇంకో కాడ వాడొచ్చు కదా, ఉచిత విద్య ఇవ్వచ్చు కదా, ఉచిత వైద్యం ఇవ్వచ్చు కదా ఇదే బడ్జెట్ పెట్టి. ఇయ్యరు. కాబట్టి రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే రైతు బంధు శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఎవడెన్ని తిన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వు కేసీఆర్ని విమర్శించే అర్హత నీకుండది, నిన్ను విమర్శించే అర్హత కేటీఆర్కు ఉండదు, కేటీఆర్ను విమర్శించే అర్హత బట్టి విక్రమార్కకు ఉండదు. ఎందుకంటే మీ అందరికి 100 కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి మీకు. ఇది చేయరు, మీకు చూద్దాం. మీకు గింత నిజంగా మా పేద ప్రజల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ చేయరు చూద్దాం. శ్వేతపత్రాల డ్రామా అని శ్వేతపత్రాలు పట్టుకొస్తాను. శ్వేతపత్రాలు ఎవరికి తెలియని శ్వేతపత్రాలు అవి చూపెడతారు. అది చూపెట్టి మీరు అందుకపోతారు మీరు.